మ్యాచో హీరో గోపీచంద్ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భీమా. ఈ సినిమాకి ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధమోహన్ లావిష్ గా నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ, శంకర్, మాలవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ట్రీజర్, ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషన్స్ కంటెంట్ కు ట్రేమాన్స్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో హన్మకొండ, వరంగల్లో మ్యాసివ్ ప్రీవీరేజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు మధ్య రిలీజ్ కు ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మ్యాచో హీరో గోపీచంద్ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని అన్నారు. ఇన్నేళ్ల నుంచి నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలని తెలిపారు. ఈ వేడుకలకు అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మొదలు కావడానికి కారణం మాకు ఒక ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్షని పరిచయం చేశారు. భీమా అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పాను, కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది, అందులో సందేహం లేదు. ఇంత బాగా సపోర్ట్ చేసిన నిర్మాత రాధామోహన్ గారికి ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావటానికి కారణం ఆయన చాలా గ్రాండ్ గా నిర్మించారు. కో స్టార్స్ మాలవిక, ప్రియ ఈ సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. మా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా వేరే లెవెల్లో కొట్టాడు. రామ్ లక్ష్మణ్, వెంకట్, రవి వర్మ చాలా ఎక్స్ట్రాడినరీ ఫైట్ సీక్వెల్ ఇచ్చారు. ఇక ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్ గొప్పగా అలరిస్తాయి. అజ్జు చాలా పవర్ఫుల్ డైలాగ్స్ రాశాడు. తాను చాలా మంచి రైటర్ అవుతాడు. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్ కి థ్యాంక్స్. ఈ వేడుకలకు సహకరించిన పోలీసులకు, కాలేజ్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలను తెలిపారు. గోవా బ్యూటీ ఇలియానా పేరును పరిచయం అక్కర్లేదు. వరుస సినిమాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిస్తుంది. ఇక స్టార్ హీరోలతో జత కట్టింది. ఈ మధ్యకాలంలో తాను ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండానే తల్లవటంతో చాలా మంది నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. అంతేకాదు, కొడుకు పుట్టే వరకు కూడా తన భర్త ఎవరో అనే విషయాన్ని ఇలియానా బయటపడలేదు. ఇక ఇలియానా భర్త విషయంలో ఎన్నో ఫోటోలు, వీడియోలు చెక్కలు కొట్టినప్పటికీ అందులో ఏది నిజం కాలేదు. చివరికి ఇలియానాని తన భర్త గురించి చెప్పింది. ఒక ఇలియానా కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. కొడుకు పుట్టకే తనకి ఇలాంటి వ్యాధి వచ్చిందని చెప్పింది. మరి ఇంతకీ ఇలియానాకి ఏ వ్యాధి బాధపడుతుందో చూద్దాం. ఈ మధ్య సెలబ్రిటీలు ఒకరొకరు వారుకున్న వ్యాధుల గురించి బయట పెడుతున్నారు. ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ తమ వ్యాధుల గురించి బయట పెడుతున్నారు. సమంతతో పాటు కల్పినా గణేష్, దగ్గుపాటి రానా, పూనమ్ కౌర్ వంటి కొంతమంది నటులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఇలియానా కూడా తన కొడుకు పుట్టాక ఆ సమస్యతో బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చింది. కొడుకును చూసుకోవటం కోసం నిద్రలేమి, ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. ఫ్యామిలీ వాళ్ళు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని తెలిపింది. అలాగే ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెడుతున్నానని, అదే సమయంలో తన కొడుకును కూడా దగ్గరుండి చూసుకుంటున్నానని ఇలియానా చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికి వస్తే కొత్త సినిమాలను ప్రకటించలేదు, కానీ వెబ్ సిరీస్లను చేస్తుంది. తమిళ స్టార్ హీరో సూర్య పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమే. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువనే. దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా అభిమానులు ఉన్నారు. అభిమానులు అంటే ఆయనకు చాలా ఇష్టం అని మరోసారి రుజువు చేశారు. తన కుటుంబ సభ్యులకే అభిమానులు కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. సూర్య సమయం కుదిరినప్పుడల్లా వారిని కలుసుకుంటాడు. వారి బాగోగుల గురించి తెలుసుకుంటాడు. తాజాగా ఆయన గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సూర్య తన ఫ్యాన్స్ ను పిలిచి తానే స్వయంగా భోజనం వడ్డించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతేడాది డిసెంబర్లో తమిళనాడు వరదలు ముంచెత్తాయి. అయితే మించాంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడులో పలు నగరాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. వారి దీనస్థితిని గమనించిన సూర్య, కార్తిక్లు వెంటనే 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాదు, ఆ పరిస్థితుల నుంచి బయటపడే వరకు అందరికీ నిత్యాన్నదానం చేసి రియల్ హీరో అయ్యాడు. అభిమానులు కూడా ఆయనకు తోడుగా ఉన్నారు. ఇక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్న సూర్య ఫ్యాన్స్ ను మరోసారి పిలిపించిన ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. చెన్నైలోని త్యాగరాయ నగరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చెన్నై, తిరువలూరు, కాంచీపురం, చెంగల్పట్టు, జిల్లాల్లోని అభిమానులందరికీ శాకాహార విందును ఏర్పాటు చేశాడు సూర్య. ఈ సందర్భంగా స్వయంగా సూర్యనే తన ఫ్యాన్స్ కు భోజనాలు వడ్డించడం విశేషం. అలాగే వారందరితో ఎంతో ఓపికగా ఫోటోలు దిగాడని స్టార్ హీరో. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గత ఏడాది సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు. గత సంవత్సరం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా థియేటర్లో హిట్ కొట్టి దాదాపు 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కూడా చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండటంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూట్ పై క్లారిటీ వచ్చింది. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజా సాబ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టాడంట ప్రభాస్. సందీప్ వంగా స్పిరిట్ సినిమా షూట్ నెక్స్ట్ ఇయర్ లో మొదలవుతుందని సందీప్ ప్రకటించారు. ఈ లోపు సలార్ 2 పూర్తి చేద్దామని డార్లింగ్ ఫిక్స్ అయ్యారంట. అయితే ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ను నటుడు ఇచ్చేశాడు. ప్రముఖ నటుడు బాబీ సింహ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ పార్ట్ 2 షూటింగ్ ఏప్రిల్ నుంచి ఉండొచ్చని, ఆ సినిమా షూట్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు. దీంతో ఏప్రిల్లో సలార్ పార్ట్ 2 షూట్ మొదలయ్యనుందని టాలీవుడ్ లో సమాచారం. ఇక అంటే వచ్చే నెల మంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక దీనిపై సలార్ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎనర్జెటిక్ హీరో నాని నితిన్ నయన్ సారిక జంటగా రూపొందించిన చిత్రం హాయ్ GA2 పిక్చర్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 9 గా హిలియరస్ ఎంటర్టైనర్ టైటిల్ ను వినూత్నంగా ప్రకటించిన చిత్ర యూనిట్ వరుస విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తున్న నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్స్ పై ప్రొడక్షన్స్ నెంబర్ 9 చిత్రం ఐ త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది. ఎనర్జెటిక్ హీరో నాని నితిన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాస్తో విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ యాక్టివిటీను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ హిలియరస్ ఎంటర్టైన్మెంట్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. నిర్మాత బన్నీవాస్, హీరో నాని నితిన్, హీరోయిన్ నయన్ సారిక, డైరెక్టర్ అంజి కంచికపల్లి మధ్య జరిగే సాధారణ ఫోన్ సంభాషణ టైటిల్ ను వినూత్నంగా ప్రకటించడం విశేషం. ప్రొడ్యూసర్లో ఒకరైన బన్నీవాస్ దర్శకుడు అంజుకి ఫోన్ చేశారు. టైటిల్ గురించి మాట్లాడే సందర్భంలో డైరెక్టర్ గోదావరి ప్రాంత ప్రజలు మాట్లాడే ఆయ్ పదంలో విసిగిపోతారు. అదే క్రమంలో హీరో హీరోయిన్లకు సైతం కాల్ కనెక్ట్ చేస్తారు. ఈ సందర్భంగా ఆయ్ ఈ తప్పుగా టీం అర్థం చేసుకోవడంతో వీడియో చూస్తున్న వారికి నవ్వు తెప్పిస్తుంది. ఫన్నీ మీమ్స్ రెఫరెన్స్ తో టైటిల్ అనౌన్స్మెంట్ కాన్సెప్ట్ వీడియో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అదే క్రమంలో నిర్మాత బన్నీవాస్ మాట్లాడుతూ సమ్మర్లో కలుద్దామంటూ సినిమా సమ్మర్లో విడుదలవుతుందని తెలియజేశారు. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజున రిలీజ్ అవుతుందని వీడియోలో రివీల్ చేశారు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రం కోసం అత్యుత్తమమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తారు. అలాగే సినిమాకు కిరణ్ కుమార్ మన్నేర్ ఆర్ట్ డైరెక్టర్ గా, సమీర్ కళ్యాణ్ సినిమాలో కొరియోగ్రాఫర్గా, అలాగే సినిమాటోగ్రఫీగా రామ్ మిరియాల సంగీత దర్శకుడుగా వర్క్ చేశారు. త్వరలోనే మరిన్ని ఎగ్జైటింగ్ డీటెయిల్స్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. కీప్ వాచింగ్ సిటీ విజన్.